ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మన టీవీ స్క్రీన్ పై కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం. బస్సు డ్రైవర్ కండక్టర్ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మహిళపై దాడి. బస్సులోకి ఎక్కగానే తలుపులు మూసి దుర్మార్గంగా ప్రవర్తించారు. ఒకరి తర్వాత ఒకరు మహిళపై లైంగికంగా దాడికి పాల్పడ్డారు. దేశాన్ని కలవరపెడుతున్న మరో నిర్భయ ఘటనలాగా మనం దీన్ని భావించవచ్చు. ఇక మహిళల భద్రతపై మళ్ళీ ప్రశ్నార్థకత చిహ్నం. నిందితుల కోసం పోలీసులు గాలింపు. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కదులుతున్న బస్సులో ఓ మహిళపై జరిగిన సామూహిక లైంగిక దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను లక్ష్యంగా చేసుకున్న బస్సు డ్రైవర్ కండక్టర్ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా సమాచారం. ఈ ఘటన మరోసారి నిర్భయ ఘటనను గుర్తు చేస్తూ ప్రజలను కలవరపెడుతోంది. సోమవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు బాధిత మహిళ బస్సులోకి ఎక్కింది. అయితే బస్సులోకి మహిళ ఎక్కగానే డ్రైవర్ అండ్ కండక్టర్ ఇద్దరు కలిసి తలుపులు మూసినట్లుగా తెలుస్తుంది. అనంతరం ఆమెను బెదిరిస్తూ బలవంతంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు అని పోలీసులు ప్రథమంగా భావిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై దారుణానికి పాల్పడినట్లుగా సమాచారం. బాధితురాలి కేకలు వేడుకొళ్లను పట్టించుకోకుండా నిందితులు క్రూరంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తుంది. ఇక ఘటన అనంతరం తీవ్ర షాకుకు గురైన మహిళ ఎలాగో బయటికి వచ్చి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాని తర్వాత బస్సును స్వాధీనం చేసుకొని సీసీటీవీ ఫుటేజ్లు సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను కూడా పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. కానీ ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా ఒక తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తుంది. మహిళల భద్రతపై ప్రభుత్వాలు ఎంతటి హామీలు ఇస్తున్నా సరే ఇటువంటి ఘటనలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ఇక ఇదే అంశాన్ని చూసి చాలా మంది ఈవెన్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా రాజధాని నగరంలోని మహిళలు రాత్రి వేళ బయటకు రావడానికి భయపడే పరిస్థితి ఉంటే నార్మల్ అంటే పల్లెటూర్లలో ఇంకెలాంటి పరిస్థితి ఉంటుంది అన్నది మనం ఆలోచించవచ్చు. నిర్భయ ఘటన తర్వాత మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు. దాని తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షలు, ప్రత్యేక పోలీస్ పహారా వంటి చర్యలు చేపట్టిన కామందులలో మాత్రం మార్పు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ప్రజా రవాణాలో మహిళలు భద్రతపై మరింత కఠిన చర్యలు అయితే తీసుకోవాలి అని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక బస్సులో సీసీటీవీలు తప్పనిసరిగా ఉండటం, రాత్రి సమయంలో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించడం, డ్రైవర్లు మరియు సిబ్బందిపై కఠిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేపట్టాలి అని సామాజిక వర్గాలు కోరుతున్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై వేగంగా విచారణ పూర్తి చేసి కఠిన శిక్షలు అమలు చేయాలి అని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ దారుణ ఘటన మరోసారి దేశాన్ని కలవరపెడుతోంది. మహిళలు భయం లేకుండా జీవించే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి అన్న ప్రశ్న మరోసారి ముందుకు వచ్చింది. నిందితులకు కఠిన శిక్ష పడాలని, బాధిత మహిళకు న్యాయం జరగాలి అని అయితే దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. అసలు ఇలాంటి చర్యలు చూస్తుంటే మహిళకు భద్రత ఉంది అని మనం ఎలాంటి పరిస్థితులలో అనుకోవాలి? మొన్నటికి మొన్న దిల్సుఖ్ నగర్ లో సుమతి గారు అంటే పోలీస్ అని తెలియకుండా ఆమె దగ్గరికి వచ్చి సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా ఉంటే 24 మంది వచ్చి ఆ అమ్మాయిని రేట్ ఎంత అలా ఇలా అని అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడారు. అంటే అలాంటి సందర్భాలలో మనం చూసుకున్నట్లయితే అసలు అమ్మాయిలకు రక్షణ ఉంటుందా లేదా? అసలు ఇలాంటి వ్యక్తులు అంటే అది ఒక ప్రైవేట్ బస్ ఏజెన్సీ అని చెప్పుకోవచ్చు. ఆ బస్సును కూడా చూస్తున్నట్లయితే చూడడానికి చాలా ప్రైవేట్ బస్ లాగా అయితే కనిపిస్తుంది. అయితే అలాంటి బస్సులోనే అఘాయిత్యానికి పాల్పడుతున్నారు అంటే ఎలాంటి అసలు దేశం పట్ల కానీ, మహిళల పట్ల కానీ, లేకపోతే చట్టం పట్ల కానీ ఎలాంటి బాధ్యత అలాగే రెస్పెక్ట్ లేదు అని అయితే మనకు కనిపిస్తుంది చాలా క్లియర్గా. సో ఇక నుంచైనా అసలు ఆడపిల్లలపైన ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుండి అసలు ఇలాంటివి జరగకుండా చూసుకునేలా అయితే మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ. అసలు మీకేమనిపిస్తుంది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఇలాంటి నేరగాళ్లను ఎలాంటి శిక్ష వేస్తే వీళ్ళు మారుతారు అన్నది మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.